హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ వీడియోలో మనం జూన్ నెలలో లాంచ్ చేయబోయే మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. జూన్ నెలలో చాలా మొబైల్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి. నాకు తెలిసి 15 మొబైల్స్ వరకు లాంచ్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 15 మొబైల్స్ లాంచ్ అయినప్పటికీ అందులో అన్ని మంచివే ఉండాలని రూల్ ఏం లేదు కదా. మనకి మంచి మొబైల్స్ అయితే ఒక 7-8 అలా ఉంటాయి. ఈ వీడియోలో ఆ మొబైల్స్ అన్నిటి గురించి కూడా కవర్ చేసేద్దాము. వాటికన్నా ముందు May 27 రియల్మీ నుంచి 2 మొబైల్స్ అయితే వస్తాయి. రియల్మీ GT7, రియల్మీ GT70. ఇక్కడ ఉన్న లీక్స్ ప్రకారంగా రియల్మీ GT7 కి 40,000 వరకు వెళ్తుందని లీక్స్ ఉన్నాయి. అదే రియల్మీ GT70 30 నుంచి 32 వేల మధ్యలో ఉంటుందని అంటున్నారు. ఈ ప్రైసెస్ కూడా కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఒకటి, ఇండియాలో ఏం జరుగుతుందంటే ప్రమోషన్స్ ఇవ్వడం కోసం డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు కదా, అవి మన నుంచే తీస్తున్నారు. 2 మొబైల్స్ కూడా డైమెన్సిటీ ప్రాసెసర్ తోనే వస్తున్నాయి. 2 మొబైల్స్ కూడా 7000 mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తాయి. కెమెరాస్ పరంగా అయితే రియల్మీ GT7 బాగుంది. GT70 లో చూడాలి మరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అని. మీకు గేమింగ్ తో పాటు కెమెరాస్ కూడా బాగుండాలి. BGMI గేమ్ ని 120 FPS లో ఆడుకోవాలి అనుకుంటే కనుక రియల్మీ GT7 35,000 వరకే వస్తే కనుక ట్రై చేయండి. ప్రైస్ ఎక్కువగానే ఉండేలాగా ఉంది, కాస్త వెయిట్ చేయండి, రాలే దిగొస్తారు. మేలో లాస్ట్ లో వచ్చే మొబైల్ వచ్చేసి టెక్నో పోవో కర్వ్ అయితే తీసుకొస్తున్నారు. ఇక్కడ ఉన్న లీక్స్ ప్రకారంగా 144Hz రిఫ్రెష్ తోటి కర్వ్ డిస్ప్లే అయితే ఉంటుంది. MCT 7300 అల్టిమేట్ ప్రాసెసర్ ఉంటుంది. 1500 mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా ఇన్ఫినిక్స్ నోట్ 50s లాగానే ఉన్నాయి. ఈ మొబైల్ యొక్క బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో అది నథింగ్ ఫోన్ ని కాపీ చేసినట్టుగా కనిపిస్తుంది. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా 17-18 వేల కల్లా రావచ్చు. ఇంకా తక్కువ వచ్చినా కూడా పర్లేదండి, ఎందుకంటే టెక్నో మొబైల్స్ ని కొనే వాళ్ళు ఎవరు ఉండరు కదా. జూన్ లో రాబోయే ఇంపార్టెంట్ మొబైల్స్ గురించి మాట్లాడుకునే ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే నేను మీ ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్. రోజు మన ఛానల్ నుంచి మంచి ఇన్ఫర్మేషన్స్ తో వీడియోస్ అయితే వస్తాయి. మధ్య అయితే యూట్యూబ్ నుంచి కాస్త సపోర్ట్ తగ్గింది. యూట్యూబ్ అయితే మన వీడియోస్ ని ఎవరికి పంపించట్లేదండి. సో యూట్యూబ్ మన వీడియోస్ ని రికమెండ్ చేయాలంటే మీరు ఒక పని చేయాలి. మీరు చూసిన వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. జూన్ లో వచ్చే మొబైల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనమైతే బడ్జెట్ వైజ్ గా వెళ్దాము. మొదటిగా అండర్ 20,000 చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి CMF Phone 2. మొబైల్ వచ్చేసి అంతా కూడా CMF Phone 2 Pro లాగానే ఉంటుంది, కానీ దాంట్లో ఉన్న టెలిఫోటో లెన్స్ సెన్సార్ మాత్రం దీంట్లో ఉండదు. చార్జర్ కూడా బాక్స్ లోనే పెట్టి తీసుకొస్తే బాగుంటుంది. ప్రోతో కంపేర్ చేస్తే ఒక 2000 తగ్గించినా కూడా 16,000 అయితే ఈ మొబైల్ వస్తుంది. నెక్స్ట్ 25,000 రూపీస్ బడ్జెట్ లోపు మొబైల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మొబైల్ వచ్చేసి మోటో X60 వచ్చేసి 30,000 బడ్జెట్ లో ఉంది. ఫ్యూజన్ వచ్చేసి 21,000 ఉంది, కాబట్టి ఈ మధ్యలో ఈ మొబైల్ అయితే తీసుకొచ్చేసారు. ఈ మొబైల్ లో ఉన్న డిస్ప్లేలు, కెమెరాస్ అన్ని కూడా ప్రోలో ఉన్నవి కనిపిస్తున్నాయి, కానీ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఉంటుంది. 5500 mAh బ్యాటరీ ఉంటుంది. IP68-69 వాటర్ రేటింగ్, మిలిటరీ సర్టిఫికేషన్ అన్ని ఉన్నాయి. ఈ మొబైల్ లో ప్రాసెసర్ ని తక్కువగా తీసుకొచ్చి ప్రైస్ తగ్గించేసారు. మీరు ఒక నార్మల్ యూజర్ అయితే కనుక ఈ ప్రాసెసర్ సరిపోతుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి OnePlus Nord CE5. మొబైల్ అయితే జూన్ మిడ్ లో వస్తున్నట్టుగా లీక్స్ అయితే వస్తున్నాయి. ఈ ఫోన్ లో మేజర్ గా చెప్పుకోవడానికి డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ తోటి LPDDR5 RAM టెక్నాలజీ ప్లస్ 4.0 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. 7100 mAh బ్యాటరీతో 80W ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ 50+8, ఫ్రంట్ 16MP లాంటి డీసెంట్ కెమెరా సెన్సార్స్ వాడుతున్నారు. ఈ మొబైల్ ప్రైస్ 27-28 అయితే ఉండొచ్చు, అని కార్డ్ ఆఫర్స్ తోటి 25 వరకు వస్తున్నట్టుగా లీక్స్ ఉన్నాయి. ఇది 25,000 రూపీస్ బడ్జెట్ లో ఒక మంచి గేమింగ్ మొబైల్ కావాలి అనుకుంటే జూన్ 3 ఇన్ఫినిక్స్ GT30 Pro అయితే వస్తుంది. ఇదైతే అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది. రీసెంట్ గానే మలేషియా, గ్లోబల్ గా కొన్ని కంట్రీస్ లో అయితే లాంచ్ చేశారు. ఇండియాకి మాత్రం మరీ ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదు, ఎందుకంటే Note 50 Pro Plus ఇంకా ఇండియాకి రాలేదు. కానీ గేమింగ్ మొబైల్ తక్కువ బడ్జెట్ లో వస్తుందని చెప్పేసి ఈ మొబైల్ అయితే తొందరగా తీసుకొస్తున్నారు. 44Hz రిఫ్రెష్ రేట్ తోటి ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ అయితే వాడారు. ఈ మొబైల్ కాబట్టి BGMI ని 120 FPS వరకు సపోర్ట్ చేస్తుందని అండ్ ఇది గేమింగ్ ఫోన్ కాబట్టి టచ్ సెన్సిటివ్ గేమింగ్ ట్రిగ్గర్స్ కూడా ఉంటాయి. బటన్స్ ఇచ్చారంటే నొక్కి నొక్కి పాడైపోతాయని చెప్పేసి టచ్ సెన్సిటివ్ అయితే ఇచ్చారు. ఇది కనుకోండి లైఫ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ స్పెషల్లీ దీంట్లో కూలర్ ఉంటుంది. కూలర్ లోనే వైర్లెస్ చార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. కూలర్ పెట్టేసి ఫోన్ ని ఛార్జింగ్ చేసుకోవచ్చు, ప్లస్ చల్లగా కూడా చేసుకోవచ్చు. ఈ ఐడియా మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. బ్యాక్ సైడ్ RGB లైట్స్ కూడా ఇచ్చారు. GT20 Pro కన్నా ఇది చాలా బాగా నచ్చింది. 30,000 రూపీస్ బడ్జెట్ లోకి వెళ్తే కనుక ఈ నెల కన్ఫర్మ్ గా పోకో F7 అయితే వస్తుంది. ఒకవేళ ఈ నెల కూడా రాలేదనుకోండి, మీ తరపున నేనే పోకో CEO ని ట్విట్టర్ లో అడుగుతాను. ఏప్రిల్ నెలలోనే BS లో స్పాట్ అయింది కదా, ఇంకా ఎందుకు లేట్ అని చెప్పేసి నేను అడుగుతాను. డిస్క్రిప్షన్స్ అన్ని కూడా మీకు ఆల్రెడీ తెలుసు. 8 Gen 4 ప్రాసెసర్ తోటి ఒక గేమింగ్ చిప్ కూడా వస్తుంది. చైనాలో 7550 mAh బ్యాటరీతో ఉంటే ఇండియాకి వచ్చేసరికి కాస్త తగ్గిస్తారని మాత్రం తెలుస్తుంది. ఒకటైతే కన్ఫర్మ్ అండి, ఈసారి అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది కాబట్టి అది చాలా స్ట్రాంగ్ గా
ఉన్నట్లుగా వీళ్ళు పెడుతున్న వీడియోస్ ద్వారా తెలుస్తుంది. మీకు గేమింగ్ హైయెస్ట్ ప్రియారిటీ అనుకుంటే కనుక 30,000 రూపీస్ బడ్జెట్ లో దీన్ని కొట్టేదే లేదు అసలు. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి OnePlus Nord 5. అదైతే నెక్స్ట్ మంత్ లో వస్తుందని కొన్ని లీక్స్ అయితే ఉన్నాయి. నేనైతే జూలైలో వస్తుందని అనుకుంటున్నాను. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేసి పెట్టాము, సరే చెక్ చేయండి. చైనాలో 2 మొబైల్స్ వస్తాయి, బట్ ఇండియాకి మాత్రం ఒకే మొబైల్ వస్తుంది. Dimensity 9400E అనే ప్రాసెసర్ ని 30,000 రూపీస్ బడ్జెట్ లోపు తీసుకొస్తే కనుక సూపర్ అనే చెప్పాలి. 7000 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ సెగ్మెంట్ లో ఇది బెస్ట్ అనే చెప్తాను. కొన్ని లీక్స్ ప్రకారంగా Oppo K13 టర్బో కూడా వస్తున్నట్లుగా తెలుస్తుంది. దీని గురించి అయితే ఒకే ఒక మాట చెప్తాను. ఇండియాలో ఇప్పటివరకు మనం చూడని గేమింగ్ ఫ్యూచర్ అయితే ఒకటి దీంట్లో ఉంటుంది. మామూలుగా బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది కదా, కింద కెమెరా ఉండే ప్లేస్ లో ఒక ఫ్యాన్ అయితే ఇచ్చారు. చైనాలో ROG ఫోన్ లో కానీ గేమింగ్ ఫోన్ లో కానీ ఫ్యాన్ అయితే ఉంటుంది, కానీ ఇండియాలో మాత్రం ఇలాంటివి మనం చూడలేదు. ఒకవేళ K13 టర్బో వస్తే కనుక ఫస్ట్ మొబైల్ ఇదే అవుతుంది. ఇంట్లో కూడా Snapdragon 8 Gen 4 ప్రాసెసర్ తో వస్తున్నట్లుగా తెలుస్తుంది. 7300 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తున్నట్లుగా లీక్స్ అయితే ఉన్నాయి. మొబైల్ అయితే లుక్ అయితే కనిపించింది, కానీ స్పెసిఫికేషన్స్ మాత్రం ప్రతి చోట డిఫరెంట్ గా ఉన్నాయి. కన్ఫర్మ్ అన్నట్టుగా ఎక్కడా కనిపించలేదు. ఒకవేళ ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ బయటకు వస్తే ఖచ్చితంగా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి 50,000 పైకి వెళ్తే కనుక 2 మొబైల్స్ వస్తున్నట్లుగా లీక్స్ ఉన్నాయి, కానీ అందులో ఒకటి మాత్రం కన్ఫర్మ్, అదే OnePlus 13s. ఈ మొబైల్ కి సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ తో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉంది. అందులో ఆల్రెడీ అన్బాక్సింగ్ ఉంది, అలాగే కెమెరా శాంపిల్స్ కూడా అక్కడ వేసేసాను. మళ్ళీ చూడాల్సిన అవసరం అయితే ఉండదు. ఇండియాలో కాంపాక్ట్ సైజ్ లో ప్రైస్ లో చాలా తక్కువ మొబైల్స్ ఉన్నాయి. సామ్సంగ్ బ్రాండ్ లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు బ్యాటరీ సైజ్ అయితే పెంచారు. 7 అవర్స్ వస్తేనే ఎక్కువ. మరి ఐఫోన్ కి వెళ్దాము అంటేనేమో వాటి ప్రైస్ ఎక్కువ. ఆండ్రాయిడ్ లోనే కాంపాక్ట్ సైజ్ లో మొబైల్ కావాలి అనుకుంటే కనుక కాస్త ఇబ్బందిగానే ఉండేది ఇప్పటి వరకు. OnePlus 13s 50 to 55,000 మధ్యలో వస్తే కనుక ఫ్లాగ్షిప్ రేంజ్ ఫీల్ ఉంటుంది, అలాగే కాంపాక్ట్ సైజ్ కూడా ఉంటుంది. Snapdragon 8 Elite ప్రాసెసర్ తోటి బ్యాక్ సైడ్ 2 కూడా 50 MP కెమెరా వాడారు, ఫ్రంట్ కూడా 32 MP వాడారు. 6200 mAh బ్యాటరీ తోటి 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. సామ్సంగ్ లో మాత్రం బ్యాటరీ సైజు ఇంకా ఛార్జింగ్ స్పీడ్ అనేది తక్కువగా ఉంటాయి. 6.32 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. కాంపాక్ట్ సైజ్ లోనే మొబైల్ కావాలి అనుకుంటే కనుక ట్రై చేయొచ్చు. OnePlus వాళ్ళు ఒక మంచి మొబైల్ తీసుకొస్తే వివో వాళ్ళకి ఊరికే ఎందుకు ఉండాలనిపిస్తుంది, కాంపిటీషన్ కి వచ్చేయాలనిపించింది. Dimensity 9400 ఈ ప్రాసెసర్ తోటి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్, 6500 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ తో 6.31 ఇంచెస్ డిస్ప్లే సైజ్ తో వివో వాళ్ళు కూడా ఒక కాంపాక్ట్ సైజ్ మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. ఆ మొబైల్ కి వివో X200 FE అని కన్ఫర్మ్ అయితే చేశారు. BAS సర్టిఫికేషన్ లో కూడా స్పాట్ అయింది. OnePlus అయితే జూన్ 5th లాంచింగ్ కి సిద్ధం చేసినట్లుగా కన్ఫర్మ్ అయింది. కాకపోతే వివో అయితే ఎప్పుడు తీసుకొస్తారో మాత్రం తెలియదు, చూడాలి. మరి వివో X200 FE కూడా 50,000 పైనే ఉంటుంది, కానీ Dimensity 9400E అనే ప్రాసెసర్ కి 50,000 పైన ఎలా పెట్టారో అడిగే ధైర్యమే ఉండదు. కెమెరాస్ బాగానే ఉంటాయి, కానీ వివోలో ప్రైజెస్ టూ మచ్ ఉంటాయి. నా ఒపీనియన్ ప్రకారంగా 50,000 పెట్టి మొబైల్ తీసుకుంటున్నప్పుడు OnePlus తీసుకోవడమే బెటర్ అని చెప్తాను. ఎందుకంటే దాంట్లో Snapdragon ప్రాసెసర్ ఇచ్చారు కాబట్టి లాంగ్ టర్మ్ కి బాగుంటుంది, సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. మీరు ఒకవేళ వివో ఫ్యాన్ బాయ్ ఉండి వివోనే తీసుకుంటా అనుకుంటే కనుక మీ జోబుకు చిల్లులు పడ్డట్టే. ఇవ్వండి జూన్ నెలలో రాబోయే మొత్తం పెద్ద లిస్ట్ లో కొన్ని మొబైల్స్ కూడా దూరేసి వస్తాయి. వాటి గురించి అయితే తర్వాత వీడియోస్ లో కవర్ చేశానండి. ఇప్పటి వరకు నేను చెప్పిన మొబైల్స్ లో కూడా కొన్ని మొబైల్స్ గురించి కవర్ చేసేసాను. ఇంత పెద్ద లిస్ట్ లో నుంచి ఏ మొబైల్ కోసం ఎదురు చూస్తున్నారో కింద కమెంట్ లో చెప్పండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.